కీర్తనల గ్రంథము 13వ సంకీర్తన. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవైయుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తనను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలుగిమ్ము, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుని మాటలు మన వినికిడిలో తోడయుండి దీవించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 13వ సంకీర్తన. దేవుని జవాబు కొరకు ప్రార్థన. ఈ కీర్తన దావీదు రచించినది. శత్రువులు అతని మీద జయోత్సాహము పొందకుండుటకు సహాయము కొరకు దావీదు చేసిన ప్రార్థన ఇది. కీర్తనాకారుడు దేవుడు తనకు దూరమైన అనుభూతితో, దేవుడు తనను మరచిపోయాడనే బాధతో దేవుని సహాయం కొరకు చేసిన ప్రార్థనను ఈ కీర్తన ప్రతిబింబించుచున్నది. కొన్నిసార్లు మనము దేవుని పిలుపునందుకొని ఆయన సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు హఠాత్తుగా విపత్కర పరిస్థితులు నెలకొనవచ్చు. అట్టి ఇబ్బందులలో, శ్రమలలో, సమస్యలలో దేవుడు మరచిపోయాడా? దేవుడు విడిచిపోయాడా? లేక తనను తాను కనుమరుగు చేసుకున్నాడా అని భక్తులు, విశ్వాసులు తలంచుట సహజం. దేవుడెక్కడున్నాడు? దేవుడు ఎక్కడ దాక్కొన్నాడు అని ఆగ్రహం వ్యక్తపరచుట కూడా సహజం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవయ్యున్నావు అని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనములో ప్రవక్త అయిన యెషయా తెలుపుచున్నాడు. కొన్ని పరిస్థితులలో దేవుడు అదృశ్యమైపోయి మన బాధలలో పట్టించుకోకుండా మరుగయ్యుండు సందర్భములలో విశ్వాసి ఎదుర్కొను ఆవేదన ఈ కీర్తనలో దావీదు వ్యక్తపరచుచున్నాడు. మొదటి వచనములో, యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవైయుందువు? ఇలాంటి ఆక్రందనను తరచుగా కీర్తనలలో మనం గమనించగలము. 10వ సంకీర్తనలోను, అలాగునని 22వ సంకీర్తనలోను, 42, 43 కొన్ని కీర్తనలలో ఈ వేదనను మనం గమనించగలము. దేవుడు మరుగైయుండుట కూడా మన అనుభవములలో ఒక భాగము. ఈ అనుభవాన్నే కీర్తనాకారుడు 10, 13 సంకీర్తనలలో వ్యక్తపరచాడు. ఇందులో నుండి దేవుని జవాబు కొరకు ప్రార్థన అనే అంశముతో ధ్యానించుచున్నటువంటి ఈ కీర్తనలో నుండి మనము ధ్యానించదగిన మరొక విషయము, దేవుడు మరుగుపరుచుకొనుట, నీతిమంతుడు ఆవేదన వ్యక్తపరచుట. దేవుడు మరుగుపరుచుకొనుట, నీతిమంతుడు ఆవేదన వ్యక్తపరచుట అనే అంశాన్ని కూడా మనం ఈ కీర్తనకి ఇవ్వవచ్చు. నీతిమంతులను కష్టములలో విడిచిపెట్టి దుష్టులను వర్ధిల్ల చేయుటలో దేవుని ఉద్దేశమును నీతిమంతులు సహితము అర్థము చేసుకొనలేకపోవచ్చున్నారు. దుష్టులు పేదవారిని అణగద్రొక్కి అమాయకులను మోసం చేయుచున్నను ఎందుకు దేవుడు ఊరుకున్నాడు? వారిని ఎందుకు గద్దించి శిక్షించడం లేదు? దేవుడు అదృశ్యుడైపోయాడా, అంతర్ధానమైనాడా అను సందేహము కలుగు సందర్భములు ఏర్పడతవి. యోబు ఈ పరిస్థితిని గురించే ఆక్రందన చేశాడు. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అని, అది నాకు తెలియబడునుగాక అని అన్నాడు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు అని కూడా సంబోధించాడు.
కొన్ని సమయములలో మనము ఆశించేది ప్రియమైన స్నేహితునితో మన బాధలను సమస్యలను చెప్పుకోవాలని. ఈ కీర్తనలో ఎన్నాళ్ల వరకు అనే మాటలు మొదట 2 వచనములలోనే సుమారు 4 పర్యాయములు వాడబడినవి. దీనిని బట్టి దావీదు ఎంత ఆవేదనకు గురైనాడో అంచనా కట్టవచ్చు. దావీదు తన ఆవేదనను దేవునితో చెప్పుకుని భారము తేలిక చేసుకొనవలెనని తలంచుచున్నాడు. ప్రార్థన అనంతరము దేవుని యందు దావీదు నిరీక్షణ మరియు విశ్వాసము వ్యక్తపరచుచున్నాడు. ప్రార్థన ద్వారానే మన సమస్యలను, మన భావములను దేవునితో చెప్పుకొనగలము. సరైన భావమును కలిగి ఉండుటకు దేవుడు సహాయము చేసి మనకు సమాధానము కలుగజేయును. దేవుడు తన కొరకు నెమ్మదిగా కార్యము చేయుచున్నాడని, లేదంటే ఆలస్యము చేయుచున్నాడని దావీదు తరచుగా భావించాడు. ఇలాంటి అసహనమునే మనము కలిగి ఉండే సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో. దుష్టత్వము మరియు శ్రమలు కలిసి కొనసాగుతున్నట్లు మనకు కనబడవచ్చు. దేవుడు వాటిని నిరోధించినప్పుడు మనకు ఆశ్చర్యము కలుగుతుంది. తాను న్యాయము కొరకు ఎంతకాలము కనిపెట్టవలసి వచ్చినను తాను దేవుని యందు విశ్వాసము విడవనని దావీదు తెలుపుతున్నాడు. అట్టి విశ్వాసమును మనము కలిగి ఉండవలెను. అట్టి విశ్వాసముతో మనము దేవుని జవాబు కొరకు ప్రార్థన మానక చెయ్యవలెను. దుష్టుడు దుష్టత్వముతో మనపై చెలరేగుతున్నప్పుడు, శ్రమలు మనలను చుట్టుముట్టినప్పుడు మనము చేయవలసిన ప్రార్థన దేవుని జవాబు కొరకు ప్రార్థన. దేవుడు మరుగుపరుచుకొనుట అనేది కాకుండా మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుట అనేది మనం నేర్చుకోవాలి. అటువంటి కృపా ధన్యత దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన శ్రమలలో, బాధలలో, కన్నీటిలో ఆయన మనకు తోడై ఉండి మనం చేసే ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహించి బలపరచి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.